ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి సజీవులుగా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి మరొక మారు మా జీవితాలలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇచ్చేసిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గ్రంథంలో రాయబడిన మాటలు మీ మనసులో దాక్కున్న ఆవేదన మీ పిల్లలకు చెప్పడానికి సిద్ధపడ్డాను. మీ కృప, మీ తోడు మాకు అనుగ్రహించండి తండ్రి. మీ సహాయంతో మీ పిల్లలకు మీ మాట అర్థం చేయించగలిగే జ్ఞానాన్ని అనుగ్రహించండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి అంశాన్ని ఈ వారం నేర్చుకుందాం. దేవుడు నమ్మిన భక్తులు అన్నది నేటి అంశము. దేవుడు నమ్మిన భక్తులు. ఈరోజు భూమి మీద మనుషులు, మానవ జీవితాన్ని మనం ఆలోచిస్తే మనిషి అందరు మనుషుల్ని నమ్మడు. కొందరిని నమ్ముతాడు, కొందరికి మాత్రం దగ్గరగా ఉంటాడు. సంతోషం వస్తే అందరితోనూ చెప్తాడు, బాధలు వస్తే మాత్రం కొద్దిమందికే చెప్పుకుంటాడు. ఆ చెప్పుకునే కొద్దిమందే అతని నమ్మకస్తులు. తనకొచ్చిన కష్టమో, శ్రమో, బాధో, వేదనో అందరికీ చెప్పడు, కొద్దిమందికి చెప్తాడు. బైబిల్లో దేవుడు కూడా అందరినీ నమ్మలేదు, అందరినీ నమ్మడు కూడా. మనుషుల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముతారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరినీ దేవుడు నమ్ముతాడా అంటే నమ్మడు. మన చుట్టూ చాలామంది ఉన్నా మనం కొద్దిమందిని నమ్ముతాం. ఎందుకంటే మనం ఏదైనా బాధలకు చెప్పుకుంటే అది వాళ్ళ మనసులో మాత్రమే ఉంచుకుంటారు అని మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళకే చెబుతాం. మన బాధను అవతల వాళ్ళకి చెప్పిన తర్వాత దాన్ని ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ అందరికీ పంచుతారు, నా పరువు తీస్తారు అని నమ్మకం లేనప్పుడు ఎవరితోనూ కూడా దగ్గరగా ఉండి మనసులో ఉన్నవన్నీ చెప్పుకోవడానికి ఇష్టపడం. భార్య భర్తల మధ్యలో చాలా రహస్యాలు ఉంటాయి. భార్య భర్తతో పంచుకుంటుంది, భర్త భార్యతో పంచుకుంటారు. బయట సమాజానికి అవన్నీ చెప్పరు, కారణం బయట వాళ్ళు నమ్మరు. అలాగే బయట ఫ్రెండ్స్, స్నేహితులు చాలామంది ఉంటారు. అందులో కొద్దిమంది బెస్ట్ ఫ్రెండ్ అంటారు. వాళ్ళకి మాత్రమే అన్ని విషయాలు చెప్తారు. కొన్ని వాళ్ళకి దాచేస్తారు, చెప్పరు. కారణం ఏంటంటే నమ్మకం లేదు. ఏదైనా కొనుక్కుంటున్నాను నేను పొలం అన్న సంగతి కొనక మునుపు అందరికీ చెప్తారా? కొందరికి చెప్తారా? కొందరికే చెప్తారు. ఎందుకు? అందరికీ చెప్పామనుకోండి, అవతల వాడు ఆ కొనుక్కునే ప్రాసెస్ని పాడు చేస్తాడేమోనని ఒక భయం. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. నేను పొలం కొనుక్కుంటున్నాను అని దగ్గరగా ఉన్న కొద్దిమందికే చెప్తారు, అందరికీ చెప్పరు. కొనేసిన తర్వాత అందరికీ చెప్తారు. అంటే సంతోషాలు అందరితోనూ పంచుకుంటారు, బాధలు మాత్రం కొద్దిమందికి చెప్తారు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా అందరినీ నమ్మాడా బైబిల్లో అంటారండి? నమ్మలేదండి, నమ్మడు కూడా. ఈరోజు పాటు నేను జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట, చూపించే ప్రతి వచనము మీరు క్షుణ్ణంగా మనసు పెట్టి ఆలోచించగలిగితే దేవుడు మనసులోనికి మీరు వెళతారు.
దేవుడిని లేదా దేవుడు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు నమ్మడు. ఒక్కసారి ఆయన పనికి కానీ ఆయనకు కానీ వ్యతిరేకంగా మన జీవితంలో ఏం కనపడినా మనిషిని నమ్మటం మానేస్తాడు, చేయి విడిచిపెడతాడు. అది ఇప్పుడు మీరు బైబిల్లో చూద్దరు. కానీ ఆదికాండం నుంచి మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మనసు తన పిల్లలు పాడైపోయారు అన్నది ఆయన ఆవేదన. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం మీరు చాలాసార్లు చదువుకున్నారు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయములో సంతాపము నొందెను, హృదయంలో నొచ్చుకొని సంతాపము నొందెను అంటాడు. అంటే ఆయన మనసులో ఒక ఆవేదన ఉంది, బాధ ఉంది, శ్రమ ఉంది. ఏంటి అది అంటే భూమి మీద ఉన్న మనుషులు పాడైపోయారు, మార్గం తప్పారు, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుని వివాహ వ్యవస్థను వ్యభిచార వ్యవస్థగా మార్చారు. నోహు దినాలలో ఆయనకు వచ్చిన కోపానికి కారణం అది. అక్కడ నుండి మానవ జాతి పవిత్రతను పోగొట్టుకున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, యథార్థతను పోగొట్టుకున్నారు, నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. మనుషులను చూస్తుంటే దేవుడు అసహించుకునే పరిస్థితికి మానవుడు జీవితం వచ్చేసింది. ఇది ఆదికాండం నుంచి దేవుడి మనసు బాధ ఉంది మనుషుల పట్ల. చెడిపోయారు మనుషులు. ఈ చెడిపోయిన మనుషుల్లో అందరినీ నమ్ముతాడు అంటే నమ్మడు. నోవహు జలప్రళయం కాలానికి ఎంతమందిని నమ్ముతున్నాడు చెప్పండి దేవుడు? ఎంతమందిని నమ్ముతున్నాడు? ఒక్కడినే. ఎవరా ఒక్కడు అంటే నోవహు. నీవే ఈ తరములో నా ఎదుట నీతిమంతుడు, నిన్నొక్కడినే నమ్ముతాను నేను. లక్షల మంది ఉన్నారు అప్పటికి, కానీ ఎంతమంది నమ్ముతాడట? ఒక్కడిని. నువ్వు ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడివి, మిగతా వాళ్ళ మీద నమ్మకం లేదు నాకు. ఇది దేవుడు మనస్సు. మీరు పట్టుకోవాలి ప్రారంభం నుంచి, ఆదికాండం నుంచి. ఇకపోతే ప్రారంభం నుంచి మనసుతో ఉన్న దేవుడు, ప్రారంభం నుంచి ఆలోచనలతో ఉన్న దేవుడు. అంటే మనుషులు దేవుడి వాక్యం వింటారు, దేవుడి వాక్యం చదువుతారు, దేవుడి వాక్యం చెబుతారు. కానీ ఆ వాక్యంలో రాయబడిన ప్రతి మాట నా జీవితానికి అన్వయించుకుని నేను బ్రతకాలి. చెబుతున్న మాట నేను మీరనా, దేవుడు నన్ను నమ్మటం మానేస్తాడు. చదువుతున్న మాట మీరు చదివి కూడా మీరు పట్టించుకోలేదా, మిమ్మల్ని నమ్మటం మానేస్తాడు. వింటున్న ప్రసంగం, ఒక ప్రసంగం విని ఆ ప్రసంగానికి అనుకూలంగా మీ జీవితాన్ని మలుచుకోవట్లేదు అనుకోండి, ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, తర్వాత మనల్ని నమ్మటం మానేస్తాడు. ఇది దేవుడి తత్వం. చాలామందికి తెలియదు ఇది. అలాగని మనం బతికే ఉన్నాం కదండి, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కదండి, ఇంకా బాగానే ఉన్నాం కదండి అని మీరు అనుకుంటున్నారు. లోకంలో ఒక సామెత ఉంటుంది, గుర్రం గుడ్డిదైనా దాన వేయక తప్పదు. బతుకున్నాడు కనుక వినిపించడం తప్పదు కనుక ఏదో ఆశతో వినిపిస్తాడు తప్పండి, మనిషిని మాత్రం నమ్మడండి దేవుడు. ఈ నమ్మకాన్ని చూరగొన్న భక్తులు బైబిల్లో ఉంటారు. అంటే దేవుడు నమ్మకాన్ని నిలబెట్టుకున్న భక్తులు బైబిల్లో ఉంటారు. అదే టైటిల్ చెప్పాను, దేవుడు నమ్మిన భక్తులు. నమ్మాడు కొంతమందిని, కొద్దిమందినే నమ్మాడు. నమ్మి తన మనసులో ఉన్నవన్నీ వాళ్ళతో చెప్పుకున్నాడు. ఆదికాండంలో మీరు చదువుతున్నప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు దూతలను పంపాడా? దూతలను పంపి ఆయన పలికిన మాట ఒకసారి బైబిల్ తీయండి, ఏమంటున్నాడు? ఆదికాండం 15వ అధ్యాయానికి రండి, లేదా 18వ అధ్యాయానికి రండి. ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 18వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి
సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. చెరా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. సాక్షాత్తు సృష్టికర్త అంటున్నాడు, నేను భూమి మీద ఒక కార్యం చేయాలనుకుంటున్నాను, నేను చేయాలనుకున్న కార్యాన్ని చేయటం మొదలుపెట్టాను, నిర్ణయం తీసేసుకున్నాను అది చెయ్యాలి అని. ఆ కార్యాన్ని అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా అన్నట్టు. ఏంట కార్యం అనుకుంటున్నారు అక్కడ? సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాడు. నేను మాట్లాడుతాను ఇక్కడ మిమ్మల్ని. దేవుడు సృష్టికర్త ఆ పట్టణాలని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని అబ్రహాంతో చెప్పాలా? మీరు చెప్పండి. చెప్పి చేయాలా దేవుడు? ఎందుకు చెప్తున్నాడు అబ్రహాంతో చెప్పాలి? ఎందుకు చెప్తున్నాడు? అబ్రహాము దేవుడిని నమ్మాడు అని ఇంతకాలం మనం అనుకున్నాం, కానీ అబ్రహామును కూడా దేవుడు నమ్ముతున్నాడు. ప్రారంభంలో చెప్పిన మాట అదే. నేను దేవుడిని చాలామంది నమ్ముతారు, దేవుడు అందరినీ నమ్ముతాడా? నమ్మడు. నేను చేయబోయే కార్యాన్ని నీకు చెప్తాను. అక్కడ లోతున్నాడు, శారా ఉంది. ఏమంటే లక్షల మంది ప్రజలైపోయారు. సొదొమ గొమొర పట్టణాల నిండా జనమే. మరి ఈయన వచ్చిన కల్దీయ ప్రాంతం నిండా జనమే. వెళ్ళబోయే పాలు తేనెలు ప్రవహించే దేశం నిండా జనమే. ఎవరితోనూ కాదట, నేను నీతోనే చెప్తాను, అబ్రహాంతో చెప్తాను. ఎందుకు చెప్తాడు అబ్రహాంతో? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు చెప్పిన ప్రతి మాట ఆలకించాడు. నీ దేశాన్ని వదిలే అంటే వదిలేసాడా? నీ గ్రామాన్ని వదిలే అంటే వదిలేసాడా? ఇప్పుడు దేవుడు మనల్ని వదిలేయమన్నవన్నీ మనం వదిలేస్తామంటే మీరు చెప్పండి. ఇప్పుడు అర్థమవుతాడు దేవుడు మీకు. నిన్ను వదిలేయమన్నవన్నీ నువ్వు వదిలేస్తావా? నిన్ను దేశాన్ని వదిలేయమనలేదు, నిన్ను నీ గ్రామాన్ని వదిలేయమనలేదు, నిన్ను నీ బంధువులను వదిలేయమనలేదు, నీలో ఉన్న లోపాలను వదిలేయమన్నాడు, నువ్వు చేస్తున్న పాపాలను వదిలేయమన్నాడు, నీ అబద్ధాలు వదిలేయమన్నాడు, నీ మోసాలు వదిలేయమన్నాడు, నీ నేరాలు వదిలేయమన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి నచ్చనివి ఎన్నో కనబడుతున్నాయి, వాటిని వదిలేయండి అన్నాడు. వదులుతాడా మనిషి? కోపం పాపం అన్నాడు, కోపాన్ని వదులుతాడా? పైకలా కనబడుతూ ఉంటాడు, నరాన కోపంతో రగులుతూ ఉంటాడు. దేవుడు విడిచిపెట్టమన్నవి ఏవి మనిషి విడిచిపెట్టడండి. అక్కడే దేవుడికి బీజం పడుతుంది. వీడు నా మాట వినటం లేదు కనుక వీడిని నేను నమ్మను. అబ్రహాం అల్లంటాడు కాదు, దేవుడు విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెట్టాడు. దేవుడు ఏది చేయమంటే అది చేస్తాడు. దేవుడు ఎటు ప్రయాణం చేయమంటే అటు ప్రయాణం చేస్తాడు. కొడుకును బలినాయన అంటే బలిస్తాడు. చెప్పిన ప్రతిదీ చేస్తాడు గనక, చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా పాటిస్తాడు గనక అబ్రహామును దేవుడు నమ్మాడు. చాలామంది అంటారు, దేవుడు మా ప్రార్థన వినటం లేదండి, మా బ్రతుకులు బాగోవటం లేదండి, నేను ఏదో చేయాలనుకుంటున్నానండి, సక్సెస్ అవ్వట్లేదండి. ఎందుకు అవుతావు? నిన్ను అసలు నమ్మడు కదా దేవుడు. నీ జీవితం మీద కానీ, నీ మాట మీద కానీ, నీ ప్రవర్తన మీద కానీ దేవుడికి నమ్మకం లేదు. నమ్మితే నీ జీవితం వేరు, దేవుడు నమ్మితేనండి మనిషి జీవితం వేరు. మళ్ళా చెప్తున్నాను, ఒక్కసారి కనుక దేవుడు మిమ్మల్ని బిలీవ్ చేశాడా, నమ్మాడా, మీ జీవితం మరొక అద్భుతం అనమాట. అది ఈ సృష్టిలో ఏది మీ జీవితాన్ని అడ్డుకోలేవు, ఏది మీకు అడ్డు రావు. ఒక వెలుగు వెలిగిస్తాడు దేవుడు జీవితాన్ని, సూపర్ స్టార్ని చేస్తాడు. ఈ ప్రపంచానికి ఒక నక్షత్రంగా నిలబెడతాడు దేవుడు. నమ్మాలి. కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయాడు దేవుడి దగ్గర. అబ్రహామును మాత్రమే నమ్ముతాడట. కారణం చేసిన ప్రతిదీ అబ్రహాముతో చెప్పడానికి గల కారణం, దేవుడు చెప్పిన ప్రతిదీ అబ్రహాం నమ్ముతాడు. అబ్రహాము దేవుడికి లోబడి బ్రతుకుతాడు కనుక మీరు చదువుకున్న మాట చిన్న మాట అది. నేను చేయబోవు కార్యమును అబ్రహాము నేను నీకు దాచెదనా, నేను నీతో ఏమైనా సీక్రెట్లు మెయింటైన్ చేస్తానా, చెయ్యను కదా అన్నాడు. ఏంటంటే ఆ మాట మీకు ఏమర్థమైందో? ప్రపంచంలో ఎవరైనా మన దగ్గరికి వచ్చి తమ్ముడు నేను ఏమైనా దాస్తానని దగ్గర అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మనల్ని ఎంత నమ్ముతున్నట్టు? అన్న నీ దగ్గర నేను ఏమైనా దాస్తానా అన్నాడు అనుకోండి, మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నట్టు? ఇదే మాట ఒక మనిషితో దేవుడు అంటున్నాడండి. ఒక మనిషితో దేవుడు అంటున్నాడు.
నేను చేయబోవు కార్యమును అబ్రహాము నేను నీకు దాచెదనా? నీకు దాయను కదా, నీ దగ్గర నేనేం సీక్రెట్స్ మెయింటైన్ చేయను కదా, నేను అన్నీ చెప్తాను కదా నీతో. ఎందుకు చెప్తాడు అబ్రహాముతో? ఎందుకు చెబుతాడు అబ్రహాముతో? అబ్రహామును దేవుడు నమ్మాడు. మర్చిపోకండి. వందల్లో వేలల్లో దేవుడు నమ్ముతారు. మళ్ళా చెప్తున్నాడు పాయింట్. కానీ అందరినీ దేవుడు నమ్ముతాడా? ఈ పని అప్పగిస్తే ఖచ్చితంగా చేస్తాడు. నిన్ను నమ్ముతాడా దేవుడు? పని విషయంలో, వాక్యం పాటించడం విషయంలో నమ్ముతాడా? దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటావు అన్న విషయంలో నమ్ముతాడా? నువ్వు లోబడతావు అన్న విషయంలో నమ్ముతాడా? ఏ విషయంలో నిన్ను దేవుడు ఏమండి, దేవుడు నమ్మకం మనలో చూడాలంటే ఏదో ఒక విషయంలో నేను బాగున్నాను, 2 విషయాల్లో నేను బాగున్నానంటే ఆ రెండింటిని బట్టో ఒకదాన్ని బట్టో నమ్మేసి నిన్ను గొప్ప చేసేవాడు కదా దేవుడు. 100కి 100% నీ జీవితంలో ఉన్నవన్నీ ఆయనకి నమ్మకం కలిగించాలి. వాక్యము వింటాడు, నమ్మకం కలగాలి. వాక్యాన్ని పాటిస్తాడు, నమ్మకం కలగాలి. నేను చెప్పిన మాట లోబడతాడు, పాపం చేయడు, నమ్మకం కలగాలి. ప్రతి దాంట్లోనూ నమ్మకాన్ని కలిగించాలి నువ్వు దేవుడికి, అబ్రహాములాగా. ఇప్పుడు నిన్ను దేవుడు నమ్మటం ప్రారంభిస్తాడు. నువ్వు అడిగిన వల్ల నీకు ఇస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని ఒక బంగారం చేస్తాడు. అసలు దేవుడి నుండి మేలుడు పొందుకోవటం ఎలాగో కూడా చాలామందికి తెలియదు. దేవుడు ఎప్పుడు నా మొర వింటాడు, దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. నిన్ను నమ్మాలి మొదట. ఆయన నమ్మిన తర్వాత అడుగు ఏం కావాలో. సమస్తాన్ని పట్టుకొచ్చి నీ పాదాల క్రింద పెడతాడు. 8వ కీర్తన అదే. సమస్తాన్ని పట్టుకొచ్చి నరుని పాదాల కింద పెట్టేశాడు. సృష్టి సమస్తాన్ని నరుని పాదాల కింద పెట్టాడు. ఎందుకు నువ్వు ఆ సృష్టిలో అల్లాడిపోతున్నావు ఈరోజు అంటే, నమ్మకాన్ని కోల్పోయాడు మనిషి. దేవుని యొక్క నమ్మకాన్ని కోల్పోయాడు. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. మనం పనిచేస్తున్న కంపెనీలో ఎప్పుడైనా ఒక చిన్న దొంగతనం చేసి బాస్ దగ్గర మనం నమ్మకాన్ని కోల్పోయాం అనుకోండి, తర్వాత నుంచి అతను చూసే చూపు ఎలా ఉంటుంది చెప్పండి మన మీద? ఎలా ఉంటుంది? పని చేయించుకుంటాడు కానీ అది ఒక రకమైన చూపు చూస్తూ ఉంటాడు. ప్రతిదానికి తాళాలు వేసుకుంటూ ఉంటాడు. ఏ తాళాలు ముందు ఇచ్చినట్టుగా ఇవ్వడం, ఏది చక్కగా డబ్బులు ఇచ్చేసి సరే నన్ను ఖర్చు పెట్టానట్టుగా ఖర్చు పెట్టాడు, లెక్కలు అడుగుతూ ఉంటాడు. ఎందుకు? ఏం కోల్పోయాం? ఏం కోల్పోయాడు? నమ్మకం. మీకు అర్థమైందా? ఇప్పుడు మనుషుల దగ్గర నమ్మకం కోల్పోతేనే మనుషులు నమ్మనప్పుడు, దేవుడి దగ్గర నమ్మకం కోల్పోతే దేవుడు నమ్ముతాడా? మీరు ఆలోచించండి కామన్ సెన్స్తో. భార్య దగ్గర భర్త నమ్మకం కోల్పోయాడు అనుకోండి, జీవితకాలం నమ్మదావిడ, యాక్టర్ అండి అంటది అంతే. భర్త దగ్గర భార్య నమ్మకం కోల్పోయింది అనుకోండి, నమ్మడం, ఇవి తప్పులు చేస్తుందని అంటాడు. ఒక్కసారి మనుషుల దగ్గర నమ్మకాన్ని కోల్పోతేనే అది మరలా తిరిగి పొందుకోవడం కష్టమైపోతున్నప్పుడు, దేవుడి దగ్గర నువ్వు నమ్మకాన్ని కోల్పోతే, దేవుడికి ఇవ్వాల్సిన కాలం దేవుడికి ఇవ్వక, దేవుడికి ఇవ్వాల్సిన టైం దేవుడికి ఇవ్వక, దేవుడికి ఇవ్వాల్సిన కష్టార్జితం నీ త్యాగాన్ని దేవుడికి ఇవ్వక, ఏ విషయంలోనూ నీ నమ్మకాన్ని దేవుడి యొద్ద చూపించకుండా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనో, దేవుడు నిన్ను ఏదో చేస్తాడనో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడనో అనుకోవటం భ్రమ. ఇది ఆదికాండం. ఆదికాండం నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మోషే గారు కనపడతాడు మనకి నిర్గమకాండంలో. నిర్గమకాండంలో మోషే గారు కనపడిన తర్వాత మోషే గారితో అన్న మాట కూడా మీరు చదవాలి. అంటే తరానికి అక్కడక్కడ దేవుడు నమ్మిన వ్యక్తులు కనబడుతున్నారు. అందరిని నమ్మటం లేదు దేవుడు. బాగా వినాలి. దేవుడు అందరినీ నమ్మటం లేదు. నోవ తరంలో నువ్వు ఒక్కడవే అన్నాడు. అబ్రహాం తరంలో అబ్రహాం ఒక్కడే. మోషే గారి కాలానికి వెళ్ళిపోయేసరికి ఆ లక్షల మంది ఇశ్రాయేలు అండి. ఆ రోజుకి సుమారు 20 లక్షల మంది ఇశ్రాయేలు అయిపోతే ఆ 20 లక్షల మందిలో ఎవరి మీద నమ్మకం లేదట. ఎవరు నమ్ముతాడు తెలుసా? 20 లక్షల మందిలో ఎవరు నమ్ముతాడు తెలుసా? దేవుడు మోషేని నమ్ముతాడు. మోషేని నమ్ముతాడు. అంటే మీకు నేను చెప్తున్న పాఠం సామాన్యమైంది కాదు. ఈరోజు లక్షల మందిలో మోషేని నమ్ముతున్నాడు అంటే, ఈరోజు ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా దేవుడు నమ్మే వాళ్ళలో, నువ్వు ఉన్నవా రేసులో ఒకసారి ఆలోచించుకో. నిన్ను నమ్ముతాడా దేవుడు? నువ్వు ఆలోచిస్తున్నావు అసలు ఎప్పుడైనా ఇలాగా? నన్ను యథార్థంగా దేవుడు నమ్ముతున్నాడండి, నేను యథార్థంగా ఉంటానని నమ్ముతాడా? నన్ను, నా కుటుంబాన్ని ప్రతి దాంట్లోనూ దేవుడు నమ్ముతున్నాడా? నన్ను నమ్ముతున్నాడా దేవుడు? నన్ను నమ్ముతున్నాడా? ఒక్కసారి అండి నమ్మకాన్ని కోల్పోతే భార్య దగ్గర భర్త
ఏమండి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో, నేను అలా కాదు, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను అది చేయలేదు, నేను అమ్మాయితో మాట్లాడలేదు, నేను ఎవరితోనూ చాటింగ్లు చేయలేదు. ఎందుకంటే ఒకసారి దొరికిపోయాడు, ఏదో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని దొరికిపోయాడు అనుకోండి, జీవితకాలం ఆవిడ అనుమానిస్తూనే ఉంటుంది, మనోడు సంజేసి చెప్పుకుంటూనే ఉండాలి. ఎందుకు ఏం కోల్పోయాడు అక్కడ? నమ్మకం కోల్పోయాడు. అలాగే భార్య కోల్పోయింది అనుకోండి, భర్త దగ్గర నమ్మకం ఏదైనా ఎవరితోనైనా దొరికిపోయింది అనుకోండి, ఇక జీవితకాలం నమ్మడండి, ప్రతిదానికి అనుమానిస్తాడు. నువ్వు అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడ ఎందుకు నిలబడ్డావు అంటాడు. నమ్మడిక జీవితకాలం. మనుషులే నమ్మకాన్ని కోల్పోతే ఇలాగా మనం ఇన్ని ఏమండి ఇబ్బందులు పడుతున్నప్పుడు, అసలు దేవుడు నీ మీద నమ్మకాన్ని కోల్పోతే ఇప్పుడు నువ్వు ఆలోచించావు? కనీసం ఇలాగ ఆలోచిస్తానండి మనిషి. దేవుడు ఎంత నాకు నమ్మకం ఉందా, నేను కోల్పోయానా? నన్ను నమ్ముతున్నాడా లేదా దేవుడు? ఇప్పుడు నీ జీవితం సాగుతున్న విధానాన్ని బట్టి నీకు అర్థమైపోద్ది దేవుడు నిన్ను నమ్ముతున్నాడో లేదో. నువ్వు అడిగిన ప్రతిదీ పట్టుకొచ్చి నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తున్నాడు అంటే నిన్ను నమ్ముతున్నట్టు, లేదా నిన్ను విడిచిపెట్టినట్టే. మోషే గారి కాలానికి వచ్చేసరికి ఆ మాట చూపిస్తాను, ఆశ్చర్యం నిజంగా అది. మోషే గారి గురించి మీ అందరికీ తెలిసిన మాటలే, చాలా మాటలు ఉన్నాయి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలాసార్లు చదువుకున్నారు కదా. మోషే ఎవరట? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లు అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఇల్లు అండి. ఇలా కట్టడాలు కట్టుకున్నట్టు దేవుడు ఎక్కడైనా ఇల్లు అంటే ఏంటనుకుంటున్నారు? సంఘము, మనుష్యులు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అంటే ఆ 22 లక్షల మందిలో ఒక్కళ్ళనే నమ్ముతున్నాడట. ఎవరిని? మోషే. మిగతా వాళ్ళని ఎందుకు నమ్మడు? ఆ మిగతా బ్యాచ్ ఎలాంటిది అంటే, మంచినీళ్ళు కొంచెం లేట్ అయితే తిరగబడే బ్యాచ్ అది, మాంసం కోసం ఏడ్చే బ్యాచ్ అది, సనిగే బ్యాచ్ అది, దేవుడిని అద్భుతాలు మహత్కార్యాలు కళ్ళ ముందు చూసి కూడా మాకు ఒక దూడని చేయించి బాబు, దూడ ముందు ఎగురుతామన్న బ్యాచ్ అది. వాళ్ళని నమ్ముతాడా? మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్, ఎందుకు నమ్మడం వాళ్ళని? పోనీ ఇంకా మీకు ఆలోచింప చేస్తాను, బైబిల్ చదువుకుంటేనే నేను చెప్పేవి అర్థమవుతాయి. ఇంకా మిమ్మల్ని ఆలోచింప చేస్తాను. మోషేను నిలబెట్టి, నడునాయన నువ్వు ఫరో ముందు నిలబడాలి, నువ్వు నా మాటలు చెప్పాలి, వాక్యం చెప్పాలి అన్నప్పుడు మోషే అంటాడు ఒక సందర్భంలో, నా వల్ల కాదు బాబు, నాకు కొంచెం నత్తుంది, మాటలు సరిగా రావు, స్లిప్ అయిపోతాయి, నేను మాట్లాడినా ఫరోగడికి అర్థం అవ్వదు, ఎవరో నత్తోడు మాట్లాడుతున్నాడు, వద్దులేని బయట పంపేస్తాడు, నా వల్ల అవ్వదు, నేను రాను ముందుకి అన్నాడు. మా అన్నయ్య ఉన్నాడు, ఎవరు? అహరోను. సూపర్ వాయిస్ అడిది, మామూలుగా మాట్లాడాడు, వాయిస్ చాలా బాగుంటుంది, ఆయన పట్టుకెళ్ళంటే నాకు అహరోను వద్దు, నువ్వే కావాలన్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అహరోను వద్దని ఎందుకు అంటున్నాడు? అహరోన్ని నమ్మడు దేవుడు. ఎందుకు నమ్మడు? దేవుడికి భవిష్యత్తు తెలుసు. అహరోన్ని నాయకుడిగా నిలబడితే ఏం చేస్తారో తెలుసా? 40 దినాలు మోషే కనబడకపోయేసరికి అహరోను ఏం చేశాడు చెప్పండి? దూడని చేసి ఇచ్చాడు. ఆడిని నాయకుడిగా పెడితే దూడకి బానిసలు చేసేవాడు. అందుకే నమ్మడు అహరోన్ని. నాకు అహరోను వద్దు, నువ్వే కావాలంటాడు. నాకు నత్తైనా పర్లేదు, నువ్వే కావాలా, నాకు నమ్మకం కావాలా, నాకు నమ్మకం కావాలి. నేను నత్తి సుత్తి అన్నీ పక్కన పెట్టు, నాకు నమ్మకస్తుడు నువ్వు. నేను అప్పగించానంటే ఆ పనిలో నమ్మకంగా ఉంటాను. నాకు నమ్మకం కావాలి తప్ప నేను పెద్ద స్పీకర్ని, నేను ఎరగొట్టేస్తాను, ఎవరికి కావాలి? సండే స్కూల్ పిల్లల్ని నిలబెట్టి వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పరా? చెప్తారు. వాక్యం చెప్పడం గొప్ప కాదు, బైబిల్ బాగా చదవటం గొప్ప కాదు, గంటల తరబడి ప్రార్థన చేయటము గొప్ప కాదు, దేవుడి నమ్మకాన్ని నిలబెట్టడం గొప్ప. నమ్మకం, మళ్ళీ చెప్తున్నాను, నమ్మకం ఒక్కసారి దేవుడి దగ్గర కోల్పోయారా లైఫ్ టైం దూరం పెడతాడు అంతే. మోషే నూరారా అడిగాడండి, మా అన్నయ్య ఉన్నాడని, వద్దు, నువ్వే కావాలి నాకు, నేను ఆడి నమ్మను. దేవుడు అర్థమవుతున్నాడు ఇప్పుడు మీకు. మోషేని ఎందుకు నమ్మాడు తెలుసండి? ఒక మాట చూపిస్తాను. 33వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 33వ అధ్యాయానికి రండి. 33వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు. సరే, మోషేని ఏమంటున్నాడు? ఈజ్ మై ఫ్రెండ్. మోషే నా ఫ్రెండ్ అన్నాడు. ఏం పిచ్చెక్కిపోయింది తెలుసా అండి నేను ఇది. మోషే స్నేహితుడా ఎవరికి? సృష్టిని కలిగించిన సృష్టికర్త అంటున్నాడు, మోషే నా ఫ్రెండ్ అన్నాడు.
ఏముందో మీకు తెలియదు కానండి. నేను ఇందా చెప్పాను కదా, మనం ఎవరితో పడితే వాళ్ళతో అన్నీ చెప్పాం. ఎవరితో చెప్తాము? బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడితో చెప్పుకుంటాం కదా. అలా చెప్పుకుంటున్నాడంట దేవుడు మోషేతో. చూడండి కింద ఎంత బాగా మాట్లాడతాడంటే 11వ వచనంలో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎలా మాట్లాడతాడట? ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్. మోషే రానాయన నీతో మాట్లాడుకోవాలి. ఏమంటే మీకు ఆదికాండంలో అబ్రహాముని చూసినా, నిర్గమకాండంలో మోషే చూసినా, నేను నీతోనే మాట్లాడతాను. మోషే నువ్వే కావాలి, నేను నీతోనే చెప్తాను, నువ్వు నా ఫ్రెండు అంటున్నాడు. కారణం నమ్మకం అండి. నమ్మాడు మోషేని. నమ్మాడు. మోషేని మాత్రమే నమ్ముతాడు. నేను ఆజ్ఞలు ఇచ్చాననుకోండి మోషేకు, ముందు మోషే పాటిస్తాడు, అందరిని పాటించమని చెబుతాడు. నమ్మకస్తుడు. నాకు నేను చెప్పిన ఏ ఆజ్ఞ మోషే మేరడం, నమ్మకస్తుడిగా నిలబడతాడు. ఇదండి దేవుడు మనుషుల్లో చూసేది. దేవుడు మనల్ని నమ్మాలి అంటేనండి, మనకున్న అందము, అధికారము, వాక్చాతుర్యమో, లేదా మనకున్న డబ్బో, మనకేదో ఉన్న మనుషుల ముందు మనం ప్రదర్శించేవేవో ఉంటాయి కదా, వాటన్నిటిని బట్టి దేవుడు మనల్ని నమ్మేసాడు అని అనుకోవడం చాలా పొరపాటు. ఇప్పటి వరకు నండి దేవుడు మనసు లోతుగా ఎవరికి తెలియదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం కావాలంటే. మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పేది బిబ్లికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి, దేవుడు సౌలు తప్పు చేశాడు. సౌలును రాజుగా తీసాడా? నెక్స్ట్ రాజుగా ఎవరిని పెట్టాలనుకున్నాడు? దావీదును పెట్టాలనుకున్నాడు. దావీదును రాజుగా పెట్టాలనుకున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసండి? సమూయేలును పంపించాడు అభిషేకించమని. అప్పటికి యెష్షయి తండ్రి కొడుకులందరినీ నిలబెట్టాడా? అందులో యుద్ధం వచ్చిన వాళ్ళు ఉన్నారు, యుద్ధ నైపుణ్యులు ఉన్నారు, అజానుభావులు ఉన్నారు, మంచి దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. దావీదు అన్నలో వాళ్ళందరినీ వరుసగా నిలబెడితే సమూయేలు వెళ్ళి చూశాడు ఒకడిని. అబ్బా ఈడు భలే ఎత్తుగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఈడు రాజుగా ఉంటే భలే ఉంటుందని అటుకెళ్ళి నెత్తి మీద చేయి పెట్టేపోతున్నాడు, ఇక అభిషేకం చేయబోతున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆగు సమూయేలు అన్నాడు. చెప్పండి అయ్యా అంటే, వీడు కాదు పక్కకింటే అన్నాడు. వీడు బాగున్నాడు అయ్యా ఎత్తుగా పొడుగ్గా అంటే, అలాగే ముందు ఒకటి విషయంలో మోసపోయాం, ఎత్తుగా పొడుగ్గా ఉన్నాడని. ఎవడు? అది ఆ రూపం సూపరు, గుణం మాత్రం మంచిది కాదు, పక్కకింటేశాను. ఇప్పుడు వీడిని చూపిస్తున్నా నువ్వు. ఎవరిని? ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అని వీడిని చూపిస్తుంటే, వీడు నాకు నచ్చలేదు, తీసేయి, పక్క తీసే అన్నాడు. రెండోవాడు పక్క తీసే, మూడోవాడు పక్క తీసే, నాకు ఎవడో నచ్చట్లేదు. ఏమన్నా అక్కడ 7 ఉంటే 7 నచ్చరా? ఎవరికి? దేవుడికి. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఇప్పుడు ఆ 7 ఏమి తక్కువ వాళ్ళకి? చెప్పండి, ఏం తక్కువ? దేహం తక్కువ, అందం తక్కువ, యుద్ధం రాజుగా ఉండడానికి వాళ్ళకి ఏమీ అవకాశం లేదా? ఏం తక్కువ అని అడుగుతున్నాను ఆ 7 కొడుకులకి. ఒకటి తక్కువ, నమ్మకం తక్కువ. మరి ఎవరో లేరా అంటే, ఇంక సమూయేలు కోపం వచ్చి అసహ్యం చేసి, ఏంటి నీ కొడుకులు ఏళ్ళని ఇంకెవరు లేరు? ఉన్నాడు లేండి కడసారోడు, గొర్రెలు మేపుకోండి ఆడు బిలు అన్నాడు. అంతే. ఎవరా కడసారోడు? దావీదు. ఇక్కడున్న బలమైన 7 నమ్మడట, ఆ చివరోడు కావాలట. దావీదు రాగానే వాడే అభిషేకం చేసి అన్నాడు. సమూయేలుకు మతిపోయింది. చిన్న కుర్రోడు. దావీదు చాలా చిన్నోడండి, గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకున్నవాడు చిన్నవాడు, దేహ దారుఢ్యం లేనోడు, బలం లేనోడు. ఇతను రాజు ఏంటంటే, నేను చెప్పింది చేయి సమూయేలు, అతనే రాజు. అంతే. అంటే ఇప్పుడు దేహాన్ని చూస్తున్నాడా? బలం చూస్తున్నాడా? యుద్ధం చూస్తున్నాడా? దేన్ని చూస్తున్నాడు చెప్పండి? నమ్మకం. ఒక్కసారి నువ్వు దేవుడి దగ్గర అది కోల్పోయావా, నువ్వు ఎంత గోజాడు దేవుడిని, ఎన్ని ప్రార్థనలు పగదీసే, వద్దురా నేను నమ్మడండి దేవుడు. ఇప్పుడు దావీదుని ఎందుకు నమ్మాడు? పాయింట్ ఇక్కడ. దావీదుని వీళ్ళందరూ వద్దారా, ఈ దావీదుని ఎందుకు నమ్ముతాడంటే, దావీదు చిన్న గొర్రె పిల్లను ఏదైనా వచ్చి క్రూరజీవం ఎత్తుకుని వెళ్ళిపోతుంటే, పోలేండి ఇంత మంది ఉంది కదా, ఒక మేకపిల్లే కదా అని వదిలేసాడా? వదలడట. ఆ చిన్న మేకపిల్ల కోసం వెనకాల వెళ్ళి నోరు చీల్చేసి అందులో నుంచి దాన్ని విడిపించుకుని తీసుకొస్తాడట. మందని ఇలా కాస్తున్న నా కొడుకుని ఇప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలు గొర్రెల మీద మందగా కాపరిగా చేస్తే నా ప్రజల్ని కాపాడుతాడు. ఇలాగే ఏమంటే దేవుడు మనల్ని నమ్మాలి అంటేనండి, మనం చేస్తున్న పనిలోనో మన యథార్థమైన మనసో దేవుడు ప్రింట్ చేసుకోవాలి ముందు. వీడు భలే ఉన్నాడండి ఈ విషయంలో.
నా పని అప్పగిస్తే బాగా చేస్తాడు, నా సేవ అప్పగిస్తే బాగా చేస్తాడు, లేదంటే నేను ఏదో పని అప్పగిస్తే బాగా చేస్తాడు, నేను నమ్మాలి వీడిని, వీడు బాగున్నాడు. నమ్మకం. ప్రతి తరంలోనూ ప్రతి భక్తుడిని దేవుడు నమ్మి పని అప్పగించడానికి వాళ్ళ దేహం చూడలేదు, వాళ్ళ అధికారం చూడలేదు, వాళ్ళ యొక్క హోదా చూడలేదు. దేవుడు ప్రతి తరంలో ప్రతి భక్తుల్లో చూస్తున్నది ఒకటే. ఏం చూస్తున్నాడు చెప్పండి? నమ్మకం. దేవుడు నమ్మిన భక్తులు వీళ్ళే. నమ్మాడు, వీళ్ళని నమ్మాడు. ఇంకోటి చూపిస్తాను, సంఖ్యాకాండానికి రండి. మీరు చాలాసార్లు చదువుకుంటారు కదా మోషే గారి గురించి. ఆ సందర్భంలో ఒక మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. అతడు నా ఇల్లు అంతటిలో, నా ఇల్లు అంతటిలో అంటే అర్థం ఏంటి? ఆ ఇల్లు అన్న దగ్గర మీరు ఏం పెట్టుకోవాలి? ఇశ్రాయేలుల సమాజం అంతటిలో. అదే కదా ఇల్లు, దేవుడి ఇల్లు ఒకప్పుడు. ఇశ్రాయేలుల సమాజం అంతటిలో మోషే నమ్మకమైన వాడు. చూసారండి? నేను ఒక కుర్రోడు నమ్మానండి, వాక్యం నేర్పించాను బాగా. కర్ణాటక ప్రాంతాన్ని పంపించాను సేవకి. సేవ చేస్తున్నాడు, సంఘాన్ని కట్టాడు, చాలామంది పిల్లల్ని కూడగట్టాడండి. నిజంగా ఇప్పటికీ నేను హార్ట్ఫుల్గా చెప్పుకునేది ఆ తమ్ముడు కోసమే. ఎంత నమ్మకస్తుడంటే ఆ సంఘంలో చిన్న పిన్ను పక్కకు కదపాలన్నా నాకు ఫోన్ చేస్తాడండి. అని ఇది చేయమంటారా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీకు చెప్పి చేయాలి కదా అంటాడు. ఇప్పుడు నేను వాక్యం నేర్పించాను అంతే. వాక్యం నేర్పించాను, ఏవో ఫీజులు కట్టాను, అప్పుడప్పుడు తక్కువ పడితే సహాయం చేశాను. అది మనసులో పెట్టుకున్న కుర్రోడు నేను ఈ స్థాయిలో ఉన్నాను, కొంచెం వాక్యం చెప్పగలుగుతున్నాను అంటే అన్నయ్య కదా నాకు తోడుగా ఉండే ఆ రోజు అన్నీ చేసింది అని. సంఘంలో చిన్న మార్పు తెస్తున్నా, బైబిల్ క్లాసు రోజు మారుస్తున్నా, టైం మారుస్తున్నా, ఎక్కడైనా సభకి వెళ్తున్నా ప్రతిదీ పిన్ టు పిన్ ఫోన్ చేస్తాడని. అనే చేయొచ్చా, ఇలా చేస్తానని, ఇలా ఓకేనా, పలానా హాలు రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఓకేనా అంటాడు. అన్నీ చెబుతాడు. నాకు ఒకరోజు మాట్లాడుతూ అంటున్నాడు, మా సంఘస్థులు పలానా చేయమన్నారని నేను మీతో చెప్పకుండా చేయనని చెప్పాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఏంటి తమ్ముడు చిన్న చిన్నవి కదా, చేసుకో తమ్ముడు, పర్లేదు కదా, నాకెందుకు చిన్న చిన్నవి చెప్పడం అంటే, లేదన్నయ్య ఏదైనా విషయంలో మీ దగ్గర నమ్మకాన్ని కోల్పోతే నన్ను నమ్మరేమని నాకు భయం అన్నాడు. చూసారు? అది ఒక పవిత్రతతో కూడిన భయం, పవిత్రతతో కూడిన భయం. అది ఒక సేవకుడు నన్ను నమ్మటం మానేస్తే భవిష్యత్తు బాగోదేమో, నాది భవిష్యత్తులో ఏదైనా ఒక మంచి పెద్ద పని ఇవ్వాలంటారు, నన్ను నమ్మడేమో. చూసారండి? నమ్మకాన్ని మనిషి దగ్గర నిలబెట్టుకోవడానికి ఆ తమ్ముడు పడే ప్రయాస చూస్తే నాకు ఆశ్చర్యం కలిగిస్తుందండి. ప్రతి చిన్నది చెప్తాడండి, చిన్నది. ఎంత లోబడే తత్వం అంటే నిజంగా ఆ మనస కుర్రోడుకు ఉంది కనుకే ఒంటరిగా ఒక్కడిగా వెళ్ళాడండి. ఇక్కడి నుంచి మన సంఘం నుంచి ఒంటరిగా ఒక్కడికి వెళ్ళాడు అక్కడికి. ఈరోజు అక్కడ 30 మంది ఉన్నారు వాక్యం వినడానికి. 30 మంది సంఘాన్ని చేశాడు ఒక్కడిగా వెళ్ళి. కారణం యథార్థత, భయం, నమ్మకం. దేవుడి ఎడల, మనుషుల ఎడల నమ్మకంగా ఉండాలి నేను అని నమ్మకం. ఎంత జాగ్రత్తగా ఉంటాడంటేనండి, సంఘం ఆ కుర్రోడిని ఎంత బాగా నమ్ముతుందో చెప్తాను. ఆశ్చర్యపోయింది నేనే. కానుకల డబ్బా పెడతాడండి, అలాగా ప్రతి వారం కానుకలు అందులో వేయిస్తాడు. ఆ కుర్రోడిని మీటింగ్స్కి పిలుస్తున్నారు ఇప్పుడు, అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్తాడు. ఆ మీటింగ్స్లో వాళ్ళు ఇచ్చిన కానుక కూడా పట్టుకొచ్చి అందులో వేస్తాడు. అందరి ముందు ఓపెన్ చేస్తాడు, సంఘం ముందు. ఇగో ఇన్ని డబ్బులు అయినాయి, మనం ఈ వస్తువు కొందాం, లేదా ఈ మీటింగ్ పెడదాం. నిజంగా సంఘం ఆ కుర్రోడిని నమ్ముతున్న విధానం చూస్తే ఆశ్చర్యపోయాను నేను. మంచి సేవకుడు అండి, మాకు మంచి తమ్ముడు అండి, మంచి నమ్మకస్తుడండి, ఏ తప్పు చేయడండి, ఎంత యథార్థంగా ఉంటాడండి. సంఘం అంతా కుర్రోడు గురించి ఇస్తున్న సాక్ష్యం. నేను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ చిన్న వయసులో అతనుకున్న మెచ్యూరిటీకి, ఆ చిన్న వయసులో అతను పడుతున్న ప్రయాసకి, సంఘం పట్ల, వ్యక్తుల పట్ల నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆ కుర్రోడు పడుతున్న ప్రయాస చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఎక్కడో భక్తులు మోసే అంటే భక్తులు అనుకోవచ్చు, కళ్ళ ముందే ఉన్నారు అలా బ్రతుకుతున్న వాళ్ళు, కళ్ళ ముందే ఉన్నారు.
మియాపూర్ సంఘంలో నిలబడి నేను స్థలం కొందామంటే కొన్ని లక్షలు పట్టుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. ఎవరికనే పెట్టరు. వ్యక్తి మీద నమ్మకం. లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి దాచుకున్న డబ్బులన్నీ. ఊరకనే నమ్మరు. యథార్థత చూపించాలి, నమ్మకం చూపించాలి, మనం కష్టపడే తత్వం చూపించాలి. ఇది లేనప్పుడు, మనుషులే మనల్ని నమ్మటం లేనప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను నమ్ముతాడు అన్నది శుద్ధ అబద్ధం. ముందు నీ కళ్ళ ముందున్న వ్యక్తిని నిన్ను నమ్మడు, మనిషిని నిన్ను నమ్మడు, పరలోకంలో ఉన్న దేవుడు నమ్ముతాడు. ఇప్పుడు అక్కడ అదే పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు మోషే గారి విషయంలో. లక్షల మంది ఉంటే ఈ లక్షల మందిలో ఇతడు మాత్రమే నాకు నమ్మకస్తుడు. ఎవరు? మోషే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కారణం ఏంటి? రీజన్ చెప్తాడు చూడండి. ఆయన అక్కడ ఎంత బాగుంటుందండి మాట. మీరు చాలాసార్లు చదువు ఉండొచ్చు, బాగా చదవండి. ఇది 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు నమ్మకస్తుడు కనుక ఏదో గూఢార్థాలతో అర్థమవునట్టుగా చెప్పను. నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నేను చేయాలనుకున్నవన్నీ మోషేతో చెప్తాను. నమ్ముతాను నేను మోషేని. తర్వాత మాట చూడండి ఏమన్నాడు? అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. సరే, నేను నమ్మి నిలబెట్టి నా కొడుకును ఉన్నతంగా సేవకుడిగా దీవిస్తే, నేను నమ్ముతుంటే, నేను డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుతుంటే మీరెందుకు నా సేవకుడికి భయపడలేదు? అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుందో, దేవుడు మనల్ని నమ్మిన తర్వాత, దేవుడు మనల్ని నిలబెట్టిన తర్వాత మనుషులు ఎవరైనా మన మీద తిరగబడితే దేవుడు వాళ్ళని నేను చూసుకుంటాను అయినా వాళ్ళ సంగతి అంటున్నాడు. మీరు ఎందుకు నా సేవకుడికి భయపడటం లేదు అన్నాడు. ఎందుకు ఎప్పుడు ఎవరి విషయంలో అంటాడు ఈ మాట అంటే, ముందు ఆ సేవకుడిని దేవుడు ఏం చేయాలి? నమ్మాలి. మీరు ఎలా బైబిల్ అంతా, ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ని మనసులో పెట్టుకుని మీరు బైబిల్ అంతా చదవండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మలేదండి దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈరోజు ప్రసంగం వింటున్న వాళ్ళకి మీకు బాధ కలిగిన ఏ తరంలో ఎవరిని పడితే వాళ్ళని దేవుడు నమ్మలేదు. తరానికి ఒక్కడు కనబడుతూ ఉంటాడు నమ్మకస్తుడు. నాతో పాటు చాలామంది బైబిల్ నేర్చుకున్నారు. నేను బైబిల్ నేర్చుకునే టైంలో, బైబిల్ బ్యాచ్లు ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో చాలామంది నేర్చుకున్నారు. చాలామంది ఎంబడేట్లు చేశారు. కొంతమంది కుటుంబ పోషణకే, లేదంటే ఆ కుటుంబ జీవన యానంలో చిక్కుకున్న వాళ్ళు కొంతమంది తెలుసు, బైబిల్ వదిలేసిన వాళ్ళు కొంతమంది తెలుసు. మేము అప్పుడు గ్రూప్గా మాట్లాడుకునే వాళ్ళు, ఎవరే మనం అందరూ బైబిల్ నేర్చుకున్నాం కదా, ఒక్కొక్కరు ఒక ప్రాంతంలో దేవుడు నిలబెట్టాలి, సేవ నిలబెట్టాలనుకున్నాం. ఎవరు లేరండి, వేళ్ళ మీద లెక్క పడితే నాతో పాటు ఒకడో ఇద్దరు మిగిలేరు. మిగతా వాళ్ళందరూ ఎవరి వ్యాపారంలో వాళ్ళు చిక్కుకున్నారు, ఎవరి జీవనయానంలో వాళ్ళు పడిపోయారు. నేను అప్పుడు చాలా రోజులు ఆలోచించేవాడిని. నమ్మకాన్ని కలిగించలేదు వాళ్ళు. సేవ అప్పగిస్తే కుటుంబాన్ని పనంగా పెట్టి, ఆరోగ్యాన్ని పనంగా పెట్టి, జీవితానికి ఏది అడ్డు వచ్చినా వాటిలన్నిటిని లెక్క చేయక వీళ్ళు సేవ చేస్తారని నమ్మితే నిలబెట్టేవాడు వాళ్ళందరినీ. సేవకుడికి ఊరకనే నిలబెట్టాడండి. నమ్మకం కలిగించాలి దేవుడికి. కష్టమైన, నష్టమైన, ఆరోగ్య సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబం నుండి ఎన్నో వస్తున్నా, నిద్రలేమున్నా, ఏమున్నా సరే దేవుడు అండి మొదట అని భయపడేవాడైతేనే దేవుడు నిలబెడతాడు. ఆ నమ్మకాన్ని వ్యక్తిగతంగా దేవుడికి నువ్వు కలిగించాలి. మళ్ళా చెప్తున్నాను, వ్యక్తిగతంగా కలిగించు. సమాజం ముందు భక్తులుగా నటించడం చాలా తేలికండి. ప్రజల్ని నమ్మించడం చాలా తేలికండి. ఓ ప్రార్థన చేస్తే భక్తిపరుడు ఏమనుకుంటారు, వాక్యం చెప్తుంటే అబ్బో ప్రసంగికుడు అని, సేవకుడు అని అనుకుంటారు. మనుషులు నమ్మించడం చాలా ఈజీ అండి భక్తిపరుడుగా, కానీ దేవుడిని నమ్మించడం చాలా 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 కష్టం. ఎందుకంటే మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, హృదయంలో ఏముందో చూస్తాడు. సో దేవుడు మనల్ని నమ్మటం చాలా కష్టం. చాలా పవిత్రంగా ఉంటే తప్ప, చాలా పరిశుద్ధంగా ఉంటే తప్ప, చాలా భయపడితేనే తప్ప దేవుడికి నమ్మటం, దేవుడు మనల్ని చాలా కష్టం. నమ్మి తన సేవకుడిగానో తన పనివాడుగానో మనల్ని దేవుడు గొప్ప చేయటం తన పనిలో చాలా కష్టం. మళ్ళీ చెప్తాను, చాలా కష్టం. మనుషులుగా మనం నిలబెడదామని చూసినా ఆ నమ్మకం దేవుడికి లేనప్పుడు తీసేస్తాడు, పక్కకు గంటేస్తాడు, పక్కన కూర్చోబెట్టేస్తాడు. నమ్మడండి దేవుడు. నమ్మకాన్ని కోల్పోతున్నాడు మనిషి. ప్రత్యక్షంగా
దేవుడి దగ్గరే నమ్మకాన్ని కోల్పోతున్నాడు మనిషి. ఇక నువ్వు లోకంలో సాధించేది ఏముండదు. ఆయన ఒక్కసారి నమ్మకుండా పక్కన ఆడేసాడంటే నువ్వు లోకంలో గుండు సున్నా అంతే, ఇంకేముండదు. దేవుడే మనల్ని నమ్మలేదు అంటే మన లోకంలో ఏం చేసినా వృధా. మళ్ళీ చెప్తున్నాను, ముందు ముందు ప్రాముఖ్యంగా మన హృదయంలో ఉండవలసింది దేవుడి ఎడల నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఆరాధన టైము ఏ టైము, మనం ఎప్పుడు వస్తాం, ఆరాధన ఏ టైము ఎప్పుడు వస్తాము, ఆరాధనలో ఎప్పుడు ఉండాలి, ఎప్పటి నుంచి దేవుడిని ఆరాధించాలి, పాటలు పాడుతూ దేవుడిని ఆరాధించాలి, ప్రార్థిస్తూ దేవుడిని ఆరాధించాలి, వాక్యం వింటూ దేవుడిని ఆరాధించాలి, అన్నిట్లోనూ ఆరాధనలో నేను ఉండాలి కదా. నువ్వు లేటుగా వస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే భయం లేదు, దేవుడి సన్నిధి అంటే లెక్క లేదు. మన ఇష్టం, ఎప్పుడైనా వెళతాం, ఎప్పుడైనా వస్తాం. ఎవరేం అడుగుతారు? సేవకుడు ఏం అడుగుతాడండి? చెప్తాడు అంతే, ఇలా ఉండకూడదని. ఆ అధికారం దేవుడు మాకు ఇచ్చాడు కనుక నువ్వు ఇలా ఉంటున్నావు, ఉండకూడదని చెప్పే అధికారం మాత్రం మాదే, నిర్ణయాలు మాత్రం మీవి. అక్కడే చూస్తాడు యథార్థత. నువ్వు ఏ టైంకి వస్తున్నావు, ఎంత టైంని దేవుడికి ఇస్తున్నావు, దేవుడి సన్నిధికి ఎంత భయపడుతున్నావు, దేవుడికి ఇచ్చే విషయంలో ఎంత భయపడుతున్నావు, పాపం నీ కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు అమ్మో ఇది పాపం అని దేవుడు చెప్పాడు నేను చేయకూడదని అక్కడ ఎంత ఆగుతున్నావు, ఇవన్నీ మెజర్మెంట్లు వేసి నమ్ముతాడు దేవుడు నిన్ను. ఈ మెజర్మెంట్లు వేస్తూ ఉంటాడు, ఈ లెక్కలు వేస్తూ ఉంటాడు దేవుడు. ప్రతి దాంట్లోనూ మాట లెక్క, ప్రవర్తన లెక్క, చూపు లెక్క, ప్రతిదీ లెక్క 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 లెక్క. దేవుడు నమ్మకానికి ఇన్ని కొలతలు ఉంటాయి. అబ్రహాముని నమ్మాడు, అంతకుముందు నోవహు గారిని నమ్మాడు, ఇప్పుడు చూసుకున్న మోషే గారిని దేవుడు నమ్మాడు. అక్కడక్కడ కనబడుతున్నారు దేవుడిని నమ్మిన వాళ్ళు, అక్కడక్కడ కనబడుతున్నారు. మోషేని ఎందుకు నమ్మాడో చెప్పాను, దావీదుని ఎందుకు నమ్మాడో చెప్పాను, అబ్రహాముని ఎందుకు నమ్మాడో చెప్పాను. నిన్నెందుకు నమ్మాలో ఒక్కసారి ప్రశ్నించుకో నువ్వు. మళ్ళీ అడుగుతున్నాను ఇది. నోవహుని ఎందుకు నమ్మాడో చెప్పాను, నోవహు గురించి చెప్పలేదేమో మీకు. నోవహుని ఎందుకు నమ్మాడో తెలుసండి? నోవహు గారి కాలానికి నరులు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 6వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసరికి నరుడికి తమ మనసుకు నచ్చిన స్త్రీలను ఏం చేసుకుంటున్నారట, వాళ్ళు పెళ్లి చేసుకున్నారట. ఒక్కొక్కడు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుని అసలు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళిని వ్యభిచారంగా మారిస్తే నోవహు గారు ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు చెప్పండి? నోవహుకి ఎంతమంది భార్యలు చెప్పండి? ఎంతమంది భార్యలు? ఒకతే భార్య. మరి అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇతను ఒక్క ఆవిడని ఎందుకు చేసుకున్నాడు? భయం. ఎవరంటే? దేవుడంటే భయం. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకోవటం దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకం అన్న భయం. ఆ భయంతో ఆగాడు కనుక, నాయనా ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివి. అందరూ ఏదో గడ్డి తిన్నారు కదా, నువ్వు తినలేదు. అందరూ ఏదో చేస్తున్నారు కదా, నువ్వు చేయలేదు. మనం అంతే కదండి లోకంలో. మనం ఎప్పుడు దేవుడు వాక్యం ఇక్కడ వింటాం, బయటికి వెళ్ళిన తర్వాత మనుషులను చూస్తాం. వాక్యం ఎగిరిపోద్ది, మనుషులు చేస్తున్నది మన హృదయంలోకి వస్తుంది. ఆడు చేయట్లేదా, వీడు చేయట్లేదా, ఇరుగుంటోడు చేయట్లేదా, పొరుగుంటోడు చేయట్లేదా, మా ఫ్రెండ్ చేయలేదా, నా చదువుకున్నోడు చేయలేదా, సంఘానికి వస్తున్న పలానా తమ్ముడు చేయట్లేదా, అన్న చేయట్లేదా, అక్క చేయట్లేదా, వాళ్ళ గురించి నీకెందుకు? దేవుడు ఏం చెప్పాడు నీకు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పింది పెట్టుకుంటావా, మనుషులను చూస్తావా? ఒకవేళ మనుషులను చూస్తే నోవహు గారు 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఆ తరంలో 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవాలా? చేసుకున్నాడా? నో. నీవే నా ఎదుట నీతిమంతుడు అంటే నోవహును నమ్మడానికి ఒక రీజన్ ఉంది, దావీదు నమ్మడానికి ఒక కారణం ఉంది, మోషేని నమ్మడానికి ఒక కారణం ఉంది, దావీదు నమ్మడానికి ఒక కారణం ఉంది. నిన్ను నమ్మడానికి నీ దగ్గర ఏముంది అంటున్నాను. అలాంటి ఖచ్చితమైన కారణం ఏముంది దేవుడు నిన్ను నమ్మడానికి? ఒకసారి ఆలోచించు, నువ్వు ఒకసారి ఆలోచించు. హైదరాబాద్లో బ్రతకటమే కష్టం, ఉద్యోగం చేస్తూ బ్రతకటమే కష్టం అన్న టైంలో ధైర్యం చేసి సేవ కోసం నేను ఉద్యోగానికి రిజైన్ చేసి వస్తాను ఇంటికి. నేను ఇప్పటికీ నమ్ముతాను దేవుడు అదే చూసాడేమో నాలో నమ్మకం అని. చాలా నెలలు అష్ట కష్టాలు పడ్డాను కుటుంబాన్ని పోషించుకోవడానికి, తినడానికి తిండి లేని రోజులు నాకు తెలుసు. మార్కెట్ అయిపోయిన తర్వాత, మార్కెట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ కింద వదిలేసిన కూరగాయలు ఏరుకొని వచ్చి వండుకు తిన్న రోజులు నాకు తెలుసు. అది నా లైఫ్. ఇదంతా నేను కష్టంగా భావించేవాడిని కాదు. ఎందుకు భావించేవాడిని కాదు అంటే, నా కళ్ళ ముందున్న సేవ కంటే, వాక్యం చెప్పడం కంటే, సంఘం కంటే నేను పడుతున్న కష్టం ఏ పాటి అని అనుకునేవాడిని. ఆ కష్టాలు ఏమి మనసులోకి తెచ్చుకునేవాడిని కాదు. వాడు కార్ల మీద తిరుగుతున్నాడు, వీడు బిల్డింగ్లు కడుతున్నాడు, వీడు మటన్ తింటున్నాడు, వీడు చికెన్ తింటున్నాడు, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నాడు, అవన్నీ నాకు ఎందుకు, నేను సేవలో ఉన్నాను, దట్స్ ఇట్, అది నాకు గొప్పది అనుకునేవాడిని. తిండి, బట్టలు లేమి, పిల్లలు, చాలా దీనస్థితిలో ఉండేది కుటుంబం. భయంకరమైన ఒక చిన్న గదిలో కాపురం చేసేవాళ్ళు, చుట్టూ డ్రైనేజ్, తక్కువ రెంట్ అని అక్కడే ఉండేవాళ్ళం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే,
కష్టాలను ఇష్టంగా మలుచుకుంటేనే దేవుడి కోసం, యథార్థతను దేవుడికి చూపిస్తేనే జీవితంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే నమ్ముతాడు. లోకాశలకు లొంగి దేవుడి నమ్మకాన్ని ఒమ్ము చేసి ఆ లోకంలో ఉన్న బురదంతా మీదేసుకుని దేవా దేవా అంటుంటే చాలు చాలేరా అని పక్కకు గెంటుతూ ఉంటాడు దేవుడు. నమ్మకం, మరలా చెప్తున్నాను, దేవుడు నమ్మాలి. దేవుడు నిన్ను, నీ జీవితాన్ని నమ్మాలి, నీ యథార్థతను నమ్మాలి, నీ పవిత్రతను నమ్మాలి, నీ పరిశుద్ధతను నమ్మాలి, నువ్వు దేవుడికి ఇచ్చే సమయాన్ని నమ్మాలి, నువ్వు దేవుడికి భయపడే భయాన్ని నమ్మాలి. దేవుడు ఇన్ని నమ్మకాలు దేవుడికి కలిగించిన వాళ్ళు కనుక వాళ్ళందరినీ నమ్మాడు. ఇప్పుడు మాట చెప్తాను నేను, దేవుడికి మనుషులకి మధ్య ఉన్నది కాపరి. ఇప్పుడు ఆ కాపరి నమ్మకస్తుడు కాదనుకోండి, గొర్రెలందరూ ఏమవుతారు చెప్పండి? చెడిపోతారు, దారి తప్పేస్తారు. కాపరే తప్పు చేస్తే, కాపరే సరిగా లేనప్పుడు సంఘమంతా దారి తప్పుతుంది. అలా దారి తప్పించిన వారి జాబితా రాయించాడు. రాయించి ఇందాక మీకు దావీదుని జ్ఞాపకం చేశాను కదా, మనసులో పెట్టుకోండి. కొన్ని తరాలు 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 వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అండి, కాపర్లు, ఆ రోజున కాపర్లు మందను పాడు చేశారు. మందను పాడు చేసిన తర్వాత అండి, దేవుడు బాధ అంతా ఇంత కాదండి. తరానికి ఒకడు పుట్టేవాడు, నమ్మకస్తుడు, వాడున్న కాలంలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత యథార్థంగా ఆనందంగా ఉన్నాను, అతను పోయాడు, తర్వాత వచ్చిన కాపర్లు మందను చెరిపేశారు అని దేవుడు బాధపడుతూ బాధపడుతూ దావీదు చచ్చిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత అండి, దావీదుని జ్ఞాపకం చేసుకుని నా కొడుకుంటే బాగుండు మళ్ళా అన్నాడు. పిచ్చెక్కిపోయినండి ఆ సందర్భం చదువుకున్నాను. నేను బైబిల్ ఎలా చదువుకుంటానంటే, దేవుడు నాతో తన మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకుంటున్నాడు అన్నట్టుగా బైబిల్ చదువుకుంటాను నేను. అందుకే నాకు బాగా అర్థమవుతాయి ఇవన్నీ. యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథానికి వస్తే 34వ అధ్యాయానికి రండి. రెండవ వచనం చదువుదామా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలు యొక్క కాపురులను గూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపురులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. ఇప్పుడు మా అందరం ఎందుకు కాపుతున్నారట? వాళ్ళు ఏమి నింపుకోవాలా? చూసారా, సేవ కడుపు నింపుకోవడానికి ఒక మార్గం అయింది. ఈరోజు బ్రతుకు తెరువైంది. బ్రతకడానికి బైబిల్ పట్టారు తప్ప మనుషులను బ్రతికించడానికి బైబిల్ పట్టుకోలేదు. తిండి, బట్ట, కార్లు, ఇల్లులు, పొలాలు ఇవన్నీ సంపాదించాలంటే షార్ట్ కట్ వే ఏంటి చెప్పండి? సేవ. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, మీ గ్రామాన్ని చూపించాడు, కారు కొనుక్కోమని రాత్రి చెప్పాడు, మిమ్మల్ని అందరినీ డబ్బులు ఇమ్మన్నాడు. ఇదే కదండి రోజు సేవ. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నువ్వు దశంభాగం ఇచ్చేయి. నువ్వు దశంభాగాలన్నీ నాకు ఇస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు. నాకు అప్పులు ఉన్నాయి, అయినా పర్లేదు, అప్పుల్లోంచి కూడా దశంభాగం పట్టుకొచ్చాయి. ఇదే కదండి రోజు కాపర్ల బాధ. ఇదే కదండి రోజు పాడు చేశారండి జనాన్ని. అదే బాధపడుతూ దేవుడు ఏమండి, కడుపు నింపుకున్న కాపరులకు శ్రమ అనడా. తర్వాత మాట, కాపరులు గొర్రెలను మేపవలను కదా. అది కదా, మేపడానికి కదా నువ్వు కాపరవ్వాలి. నువ్వేట్రా బాబు కడుపు నింపుకుంటున్నావు గొర్రెలతోని? మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు. అదండి. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా లాగేద్దాం, ఎవరి దగ్గర బాగా ఆస్తుందా రాయం చేసుకుందాం, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా దశభాగాలు అడుగుదాం. ఇదే కదండి. గొర్రెలను కోసి తింటున్నారు తప్ప గొర్రెలను ఏం చేయటం లేదట, మేపటం లేదట. వారికి సరైన సత్యవాక్యం చెప్పి పరలోకానికి సిద్ధం చేయటం లేదట. కాపరుల కోసం దేవుడు పడిన బాధ అండి ఈ అధ్యాయం. మళ్ళీ చదువుకోండి, ఈ అధ్యాయం అది చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. కాపరుల విషయంలో ఎలాగ బాధపడిపోతున్నాడో, ఎన్ని మనసులో ఉన్న ఆవేదనలు దేవుడు చెప్పుకున్నాడో ఈ అధ్యాయం అంతా చదువుకోండి. వాళ్ళు
నా గొర్రెలను పాడు చేస్తారు, నా గొర్రెలను నాశనం చేస్తారు, నా గొర్రెలను కనుకరించరు, నా గొర్రెలను మేపరు, నా గొర్రెల యొక్క ఆలోచనలన్నీ పాడు చేశారంటాడు. అంటే ఇప్పుడు సమాజాన్ని పాడు చేసింది ఎవరు చెప్పండి? క్రైస్తవులను పాడు చేస్తున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు కాపరులు. కాపరి పరలోకానికి సిద్ధం చేయవలసిన వాడు లోకాశలు నింపుతున్నాడు గొర్రెలకు. దేవుడు నీకు ఆస్తులు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు అంటే వాడు గుడికి వచ్చే దేనికి వస్తాడు చెప్పండి? వాటి కోసమే వస్తాడు. ఆ కోరికలు తీర్చుకోవడానికి వస్తాడు. లేదు, నువ్వు పాపంతో ఉన్నావు, పరిశుద్ధంగా బ్రతకాలి, పరలోకానికి సిద్ధపడాలి, రేపు ఎల్లుండో యేసుప్రభు వచ్చే అవకాశం ఉంది అని వాడు పరిశుద్ధిని చేయడానికి ట్రై చేస్తే పరిశుద్ధత కోసం సంఘానికి వస్తాడు, భక్తి కోసం సంఘానికి వస్తాడు, దేవుడి భయం కోసం సంఘానికి వస్తాడు, దేవుడి వాక్యం కోసం సంఘానికి వస్తాడు. దేవుడి వాక్యం కోసం సంఘానికి నడిపించవలసిన కాపరులు దేనికి నడిపించారు చెప్పండి? ఈరోజు సంఘాల్లో లక్షల్లో వేలల్లో మందలుగా ఉన్నారు అంటే పరలోకానికి సంబంధించిన వాక్యాలు మా అయ్యగారు చెప్తారు వినడానికి వెళ్తున్నామని వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారు చెప్పండి? మీరు ఆలోచించుకోండి, సేవ ఆలోచించండి. ఈరోజు లోకంలో జరుగుతున్న సేవ ఆలోచించండి. మీకు రోగాలా? వచ్చేయండి, యేసుప్రభు రెడీగా ఉన్నాడు రోగాలు తీయడానికి. మీకు ఆస్తప్పులా? వచ్చేయండి యేసుప్రభు దగ్గరికి. కోర్టులో సమస్యలా? వచ్చేయండి. పిల్లలు పుట్టడం లేదా? వచ్చేయండి. ఇల్లు కట్టుకోలేకపోతున్నారా? వచ్చేయండి. ఉద్యోగం రావటం లేదా? వచ్చేయండి. ఇదే కదండి బోధంతా. ఇప్పుడు ఆ మందంతా అక్కడ దేనికి వెళ్ళారు చెప్పండి? దేవుడి దగ్గరికి. వాళ్ళు దేవుని పిల్లలని చెప్పి, దేవుడు జన్మించాడని చెప్పి, దేవుడి కొరకు బ్రతికేటట్టుగా వాళ్ళకి వాక్యం చెప్పి, పరలోకానికి మనిషిని సిద్ధం చేయవలసిన వాడు కాపరి దొంగగా మారి ఆ గొర్రెల యొక్క కొవ్వుకు అలవాటు పడి వాళ్ళు ఇచ్చి డబ్బు కాక్షపడి లేనిపోని కళ్ళబొల్లి మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అంతా కొల్లగొట్టుకుంటున్నారు తప్ప వాళ్ళను మేపటం లేదు అన్నాడు. చదువుకోండి అధ్యాయం అంతా. చదువుకుని చివరికి ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? చిచ్చి, ఈ కాపరులందరినీ చూస్తున్నప్పుడు నాకు అసహ్యం వేస్తుంది, ఈ సేవకులను చూస్తున్నప్పుడు నాకు అసహ్యం వేస్తుంది, నాకు దావీదు మళ్ళా పుడితే బాగుంది అనిపిస్తుంది అన్నాడు. 22 వచనం 22 చూడండి. అక్కడ 34 అధ్యాయం 22 చూడండి. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్యని తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను, వాటిని మేపుటకై నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. ఎవరు నియమిస్తాడట? నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. యెహెజ్కేలు గ్రంథం రాస్తున్న టైంకి దావీదు ఎక్కడ ఉన్నాడంటే చచ్చిపోయాడు కదండి. మీకు అర్థమైందా? క్రీస్తుకు పూర్వం సుమారు 1000 సంవత్సరాల క్రితం బ్రతికిన దావీదు చచ్చిపోతే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మళ్ళీ ఈ ప్రవచనం రాయిస్తూ నా గొర్రెల మీద దావీదు కాపరిగా ఉంటే బాగున్ను. చిచి, ఈ సేవకుడు ఎవరు నాకు ఇష్టం లేదు, ఈ కాపరులు అందరు దొంగలు, నా గొర్రెలు నాశనం చేశారు. దావీదు ఉంటే బాగున్ను, దావీదు వస్తే బాగున్ను, దావీదు మళ్ళా పుడితే బాగున్ను. చచ్చిపోయాడు నా కొడుకు యథార్థంగా సేవ చేసి. మీ మాట అడుగుతాను, బైబిల్ అంతా బాగా ఆలోచించుకోవాలా? అసలు దావీదు మళ్ళా పుడితే బాగున్నని ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు? దావీదు గురించి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కొత్త నిబంధనలో దావీదు గొప్పతనాన్ని పొగిడాడు. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో ఏమని పొగిడాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ అది. అంటే దేవుడికి ఇప్పుడు ఎవరు కావాలి? ఏ కాపరి కావాలి అంటే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే కాపరి కావాలి. కానీ ఈరోజు సేవకులు సొంత ఉద్దేశాలను మంద మీద రుద్దుతున్నారు. వాడికి కావలసినవన్నీ మందతో కొనిపించుకుంటాడు, వాడికి కావలసిన డబ్బంతా మంద దగ్గర లాగుతాడు. ఎవడు నిజంగా సోకాల్డ్ ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయిపోయిన సేవకులు ఉన్నారు. పేర్లు చెప్తే బాధపడతారని చెప్పడం లేదు, కానీ సిగ్గుండి నిజంగా సంఘంలో ఉన్న విశ్వాసులు కానుకలు ఇస్తుంటే, డబ్బు ఇస్తుంటే, బయట ఉన్న సినిమా యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద లగ్జరీ బాగా కోట్లు ఉన్న వాళ్ళు ఫారెన్ ట్రిప్స్కి వెళ్తారు కదండి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి. మన పాస్టర్లు కూడా వెళ్తున్నారండి, ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నారండి. సిగ్గుగా వెళ్ళింది కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళినవన్నీ వేషాలన్నీ యూట్యూబ్లో పెడుతున్నాడు. మళ్ళీ చూస్తున్నారా మీరు? ఫారెన్ ట్రిప్ వేస్తావా? ప్రజల సొమ్ముతో ఏంటి ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి వెళ్తావా? జీవితకాలం అంతా శ్రమలని చెప్పాడే బైబిల్లో దేవుడు. పౌలు గారు ఏమైనా ట్రిప్లు వేసాడా? అపోస్తులు వేసారా? జీవితకాలం అంతా వాళ్ళు సువార్త అనుకుంటుంటే వీళ్ళు ప్రజల డబ్బుని ఎంజాయ్ చేయడానికి ఫారెన్ ట్రిప్లు వేస్తున్నారు. మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టండి, అయ్యగారు ఫారెన్ ట్రిప్లు అని కొట్టండి, వచ్చేస్తాయి, కొట్ల కింద వస్తాయి. వీళ్ళంతా మందని చెరుపుతున్న
కాపరులు. నమ్మకం లేదు వీళ్ళు ఎవరి మీద. అందుకే దేవుడు ఎవరిని కోరుకుంటాడు? మళ్ళీ నా ఉద్దేశాలు నెరవేర్చే దావీదు నాకు మళ్ళా కావాలి. చచ్చిపోయాడు దావీదు నా కొడుకు, తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు, మరలా కొడుకు పుడితే బాగుండు. ఎవరు? దావీదండి. ఎందుకు పదే పదే దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మీరు ఆలోచించండి. దావీదుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దావీదు దేవుడు గుండెల్లో ఏం కలిగించాడు? తన జీవితకాలం అంతా నమ్మకం, పాపం చేయడు. దావీదు జీవితకాలం అంతా ఒకే ఒక తప్పు, బత్షెబతో ఆ చేసిన తప్పు తప్ప దావీదు జీవితకాలం వల్ల తప్పులు ఎక్కడ కనబడతాయా? ఎంత మంచి కొడుకు, ఎంత మంచి ఆలోచనలు కలిగిన కొడుకు. నా కొరకు మందిరం కట్టినవాడు, మందిరం కట్టడానికి తహతలాడినవాడు, నా మేలు కోరినవాడు, నా దేవుడు మందిరంలో ఉండాలని కోరుకున్నవాడు, నా ఉద్దేశాలు నెరవేర్చిన నా కొడుకు కాపరిగా మళ్ళీ వస్తే బాగున్నాం. కాపర్ల విషయంలో విసిగిపోయండి దావీదును కోరుకుంటాడండి దేవుడు. అంటే మరి ఇక్కడ కాపర్లు ఎంతమంది ఉన్నా వీళ్ళ మీద నమ్మకం లేదా దేవుడికి? నమ్మకం లేదు. ఎవరు కావాలి నాకు? మళ్ళీ దావీదు కావాలి. మీకు ఏమర్థమవుతాడు దేవుడు ఇప్పుడు? అందరినీ దేవుడు నమ్మటం లేదు. నమ్మకస్తులు అతి కొద్ది మందిగా కనపడుతున్నారు దేవుడికి. టైం అయింది. ఇలా నేను చాలా మందిని చూపించగలను బైబిల్లో. పెద్ద సబ్జెక్ట్ ఇది. చివరిగా ఒక చిన్నోడిని చూపించి ముగించేస్తాను. చిన్నోడు సమూయేలు. తల్లి బాలుడుగా ఉన్నప్పుడు గుడిలో వదిలేసింది, మందిరంలో వదిలేసింది. రైట్? మందిరములో సమూయేలు మందిరంలో ఎదుగుతున్న టైం కంటే సంఘం పరిస్థితులు అస్సలు బాగోలేదండి. యాజకుడు ఎలి మంచోడే, కానీ కుమారులు ఓఫ్ని ఫినెహాసు అని ఉంటారు. వీళ్ళిద్దరూ భ్రష్టులు, మందరు పాడు చేసిన వాళ్ళు. వీళ్ళ వల్ల సంఘానికి చాలా మంది దూరం అయిపోయారు. ఆ రోజు భ్రష్టులు అనమాట. వచ్చిన వాళ్ళ దగ్గర నుండి దండుకోవటం, ఆ బలులు ఇవ్వడానికి వచ్చేది మాంసం, ఆ మాంసం పిచ్చేళ్ళకి బలి ఒక మునిపై లాగేసేవారు మాంసం. అక్కడికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేయండి. భ్రష్టత్వం. భ్రష్టులకి నిలువెత్తు నిదర్శనం అనగానే ఏలీ కుమారులు కనపడరు. మళ్ళీ సేవకులే, యాజకులే. ఆ కాలం అంతా, ఆ పీరియడ్ అంతా కూడా దేవుడికి అసలు అసహ్యం వచ్చిందండి. ఎవరితోనూ మాట్లాడలేదు దేవుడు. నేను ఎవరితోనూ మాట్లాడినని దేవుడి వాక్కు సైలెంట్ అయిపోయింది. ఆ కాలంలో ఎవరితోనూ దేవుడు మాట్లాడటం లేదు. అసలు ఎవరైనా నమ్మటం లేదు, ఎవరు నచ్చటం లేదు దేవుడికి. సైలెంట్ అయిపోయాడు దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలు ఎదుటన యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ పదవంటలు ఏం చేసుకోండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అంటే అర్థమేంటి? యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంటే ఆ కాలంలో దేవుడు ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడు? పాపాలు, ఎవరి మీద నమ్మకం లేదు. వాళ్ళు చేస్తున్న నేరాలు, చిచ్చి నేను ఒకటి చెప్తే ఇంకొకటి చేసే కాపరులు, యాజకులు, ప్రజలు అలాగే ఉన్నారు, కాపరు అలాగే ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడను. అరుదట. తర్వాత జరిగిన సందర్భం అంతా మీకు తెలుసు అనుకుంటున్నాను. సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి వచ్చాడు. ఎవరితోనూ మాట్లాడ్డట, కానీ ఎవరితో మాట్లాడడానికి వచ్చాడు? సమూయేలుతో. దగ్గరకు వచ్చి నాయనా సమూయేలు అని పిలిచాడు. సమూయేలు ఏమనుకుంటున్నాడు? అప్పటి వరకు దేవుడు మాట్లాడటం తెలియదు కదండి. సమూయేలు కూడా చిన్నోడు కదండి. దేవుడు మాట్లాడతాడు అన్న విషయం కూడా సమూయేలుకి తెలియదు. ఏలీ గారి దగ్గరికి వెళ్తున్నాడు, యాజకుడి దగ్గరికి. అయ్యగారు, గురువు గారు చెప్పండి పిలిచారంటే, నేను పిలవలేదు నాయన సమూయేలు అంటే, సరే నేను వెళ్ళి పడుకో అన్నాడు. రెండోసారి మళ్ళా వచ్చాడు దేవుడు, సమూయేలు అన్నాడు. మళ్ళా లేచిపోయి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? గురువుగారి దగ్గరికి. నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో. మళ్ళా వెళ్ళాడు, పడుకున్నాడు. మళ్ళా మూడోసారి సమూయేలు అనగానే మళ్ళా వెళ్ళాడు. అప్పుడు విషయం అర్థమైంది ఇతనికి. ఎవరికి? ఏలీకి. పిలుస్తున్నది నేను కాదు, దేవుడు పిలుస్తున్నాడు సమూయేలు అని. అప్పుడు సమూయేలుకి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. ఆయన ఆ స్వరం విన్నప్పుడు నువ్వేమనాలి అంటే, చిత్తం మీ దాసుడు, మీ సేవకుడు వినుచున్నాడు, ఆలకిస్తున్నాడు, చెప్పండి ప్రభువాను, ఆ వాయిస్ ఏం చెప్తుందో విను ఆయన అని పంపించాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడా? మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పండి సమూయేలుతో? నేను జరిగించబోవు కార్యమును నేను నీకు చెబుతాను అన్నాడు. బా పిచ్చైపోయింది తెలుసా నేను అది. 11వ వచనం చదవండి. అక్కడ 11. అంతటి యెహోవా
సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యమును చేయబోచున్నాను. అబ్రహాం జ్ఞాపకం చేసుకోనండి. అబ్రహాం ఏమన్నాడు? నేను చేయబో కార్యమును నీకు దాచెదనా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సమూయేలు దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? నేను చేయబో కార్యమును నేను నీకు తెలియజేయబోచున్నాను, దానిని వినువాని అందరి చెవులు గింగురమను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారందరిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. చేయబోయే కార్యాన్ని ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? సమూయేలుకి ఎందుకు చెప్తున్నాడు? పాయింట్ చెప్పండి. ఎక్కడ మీకు పక్కనే ఏలీ ఉన్నాడు. మాట్లాడతాడా ఏలీతో? నేను ఏలీతో మాట్లాడను, సమూయేలుతో మాట్లాడతాను. అదేంటండి అది? పట్టుకోవాలి మీరు ఇక్కడ దేవుణ్ణి. ఏలీ పక్కనే పడుకున్నాడు, ఏలీతో మాట్లాడట. ఇప్పుడు సమూయేలుకి మెలకు వచ్చి ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా, సరే నేను కూడా మాట్లాడతాను, దేవుడితో నాతో మాట్లాడితే బాగున్నాను ఏలీకి కూడా మనసులో ఉంటది కదా. మరి ఏలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు దేవుడు. నేను ఏలీతో మాట్లాడను, వాడు నాకు నచ్చలేదు, ఏలీ నాకు నచ్చలేదు, కొడుకులను పాడు చేశాడు, సేవను పాడు చేశాడు. చాలాసార్లు హెచ్చరించాను ఏలీని, నీ కొడుకులు తప్పు చేస్తున్నారు, సంఘాన్ని దిద్దు, నీ సేవ పరిచర్య బాగోలేదని చాలాసార్లు హెచ్చరించాను. బ్రతుకు దిద్దుకోలేదు కనుక నేను మాట్లాడటం మానేశాను. మాట్లాడినంతే పక్కకు పెట్టేశాను. ఎవరిని? ఏలీని, ఏలీ కొడుకుల్ని, మొత్తం ఆ రోజున్న ప్రజలందరినీ పక్కకు పెట్టి నాకు ఎవ్వడు నచ్చటం లేదు, ఎవరితోనూ నేను మాట్లాడను, ఎవ్వడూ నాకు నమ్మకస్తుడు లేడు, నాకు ఒక్కడు కనబడుతున్నాడు. ఇప్పుడు ఎవరు? సమూయేలు. ఏమర్థం అవుతున్నాడు దేవుడు మీకు? చిన్నోడు అనుకున్నాడు దేవుడు. ఏదో ఆదివారం అలాగే వెళ్ళి మొక్కుబడిగా తీరుగ్గా ఉన్నప్పుడు మా దేవా అంటే చెప్పు బాబు అంటారు అనుకుంటున్నారా? మన భ్రమండి ఇంతకాలం ఇదంతా. మళ్ళా చెప్తున్నాను, జీవితాన్ని పణంగా పెట్టకపోయినా, దేవుడికి అడ్డొస్తున్న వాటిలన్నింటినీ నరుక్కుంటూ దేవుడి దగ్గర నిలబడకపోయినా, నీలో కనబడుతున్న పాపాలు నేరాలు అన్నిటినీ వదిలి దేవుడి సన్నిధిలో యథార్థంగా నిలబడకపోయినా దేవుడు నమ్మడు. మళ్ళా చెప్తున్నాను, నమ్మడు. పెద్ద పెద్ద సేవకుల్ని అలా కరివేపాకు తీసినట్టు తీసి పక్కకెట్టాడు ఏలీని. యాజకుడు వృద్ధాప్యం వరకు దేవుడికి సేవ చేసినాడు, తీసి పక్కనెట్టాడు. మాట్లాడి నేను ఏలీతో తీసేయండి అన్నాడు. అంతే, నమ్మకం కోల్పోయాడు. నాది మీకు ఏమర్థమవుతుందో నాకైతే భయం వేసింది. రాస్తున్నప్పుడు కళ్ళలోంచి అలా నీళ్లు కారాయి. అమ్మ బాబోయ్, దేవుడి దగ్గర ఒక చిన్న తప్పు చేసినా పక్కకు గిట్టేస్తాడా? నమ్మడం మనల్ని నమ్మడండి పిల్లరా. దేవుడు నమ్మిన భక్తులు వీళ్ళని ఎందుకు నమ్ముతున్నాడు అంటే యథార్థత దేవుడికి లోబడతారు. ఆ నమ్మకాన్ని గనక మీరు నేను దేవుడికి మనం కనబరచలేదా, దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని ఏం చేయడు? నమ్మడం. ఇప్పుడు మన భక్తి ఎలా ఉండాలి అంటే, దేవుడు నన్ను నమ్ముతున్నాడా లేదా, దేవుడు నా మొర వింటున్నాడా లేదా, దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడా లేదా, నన్ను పక్కకు పెట్టాడా, వాడుకుంటాడా, నన్ను నమ్ముతాడా, మోకాళ్ళు వేసి నిజంగా కళ్ళంప నీళ్లు పెట్టుకుని నన్ను క్షమించు తండ్రి, నేనేమన్నా తప్పులు చేశానేమో, నేరాలు చేశానేమో, నీలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయానేమో, ఇంకొక అవకాశం. అంతే కదండి. మనిషి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు ఏమడుగుతాడు అవతల వ్యక్తిని? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఈసారి తప్పు చేయనండి, నన్ను నమ్మండి అంటాడు కదా. దేవుడిని అడగాలి అలా మోకాళ్ళు వేసి, నన్ను నమ్ము, నేను చేయని తప్పులు, నేను చేయని పాపాలు, నేను చేయని నేరాలు. ఆ యథార్థతను దేవుడికి కనబరచకపోతే, మనుషులు కాదు, మరలా చెప్పాను, మనుషుల్ని మాయ చేయటం చాలా చాలా ఈజీ, కానీ దేవుడిని మెప్పించటం చాలా చాలా కష్టం. యథార్థతను దేవుడికి చూపించండి. దేవుడు నిన్ను నమ్మితేనే నువ్వు పరలోకాన్ని చూస్తావు, లేదా నిర్దాక్షిణ్యంగా విడిచిపెడతాడు, పాతాళ గుండాన్ని చూస్తాం. ప్రమాదం చిన్నదే ఏం కాదు. ఆయన నమ్మకపోతే ఏం చేయమంటారండి, నా ఇష్టం అండి అంటున్నావా? ఇప్పుడు తెలియదు ఆయన నమ్మకపోతే నీకు వచ్చే ప్రమాదం ఏంటో. ఆయన నిన్ను నమ్మకపోతే వచ్చే ప్రమాదం ఇప్పుడు తెలియదు నీకు. అది చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది. విడిచిపెడతాడు అలా పాతాళ గుండంలో. అప్పుడు అర్థమవుతుంది భూమి మీద ఎంత తప్పు చేశామో, దేవుడికి ఎంత అన్యాయం చేశామో, దేవుడి గుండెల్లో ఎంత బాధను మిగిల్చామో, దేవుడు అప్పగించిన పని విషయంలో నమ్మకాన్ని పోగొట్టుకొని ఎంత అన్యాయం చేశామో దేవుడికి మనం లెక్కలు చెప్పుకోవలసిన వాళ్ళం అవుతాం. కాపరి, విశ్వాసులు అందరూ నమ్మకాన్ని చూపించాలి దేవుడికి, ఒకరు కాదు. ఆ రేసులో పరిగెట్టాలి. కాపర్లను నమ్మటం ఇదే. పెద్ద పెద్ద భక్తులను పక్కకు గంటేసాడే. నువ్వు నేను ఏ పాటి దేవుడికి ఆదివారం గుడికి రావడమే అతి కష్టం మనకి. ఇది మన భక్తి. అది కూడా వచ్చినా కూడా చివరిలో ఆమెననే ముందు, వాక్యం ప్రారంభమైన ముందు
మిగతా రోజులు ఎక్కడైనా కనబడతామంటే కనపడం. మన జీవితం, మన లోకం, మన ఉద్యోగాలు, మన సంపాదన, మన పిల్లలు, మన కుటుంబం నమ్మి పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? నేను యథార్థంగా చెప్తున్నాను, ఎవరు బాధపడినా మీరు మీ జీవితాలను బ్రతుకుల్ని దిద్దుకుని సంపూర్ణంగా దేవుడికి మీ కాలాన్ని, సమయాన్ని, మీ కష్టార్జితాన్ని, మీ యథార్థతను దేవుడికి చూపించకపోతే కాపర్గా చెప్పవలసిన బాధ్యత, అధికారం రెండూ నాకున్నాయి. నిత్యాగ్ని దండంలోనికి వెళతారు. ఇక్కడికి వచ్చి కూర్చుని కూడా వెళ్ళిపోతారు. అయితే బాప్తిసం తీసిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు, గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోకాన్ని ఇచ్చేస్తారని బైబిల్లో దేవుడు ఎక్కడ రాయలేదు. తీర్పు ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చుచున్నది, సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యానికి అవిధేయుడిగా ఉంటున్నావు, వాక్యానికి లోబట్టడం లేదు నువ్వు. అందుకే తీర్పు ఇంటి దగ్గరే స్టార్ట్ చేస్తానన్నాడు. బయటోడు అలాగో నరకం కన్ఫామ్, కానీ మన దగ్గర తీర్పు స్టార్ట్ అవుతుందట. మన మెజర్మెంట్లన్నీ బయటకు తీస్తాడట. నువ్వు ఎంత భయపడ్డావు దేవుడికి, ఎంత పాటించావు నీ జీవితంలో వాక్యాన్ని, దేవుడు సంఘానికి, దేవుడి సన్నిధికి నువ్వు ఎంత భయపడుతున్నావు, ఇవన్నీ దేవుడు లెక్కలు కడతాడు. నమ్మకాన్ని కోల్పోయామా, పరలోకాన్ని కోల్పోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే మా జీవితంలో జరుగుతున్న తప్పులు, నేరాలు, మేము మీకు విరుద్ధంగా అన్యాయంగా చేస్తున్న క్రియలు అన్నీ బయటకు వస్తున్నాయి తండ్రి. ప్రతి తరంలోనూ కొద్దిమందినే నమ్మారు, కొంతమంది భక్తుల్ని నమ్మారు. నమ్మిన వాళ్ళని గొప్ప వాళ్ళని చేశారు, నమ్మిన వాళ్ళతో మాట్లాడారు, నమ్మిన వాళ్ళకి తోడుగా ఉన్నారు, నమ్మిన వాళ్ళ విషయంలో అన్నీ మీరై వాళ్ళ ముందు నిలబడ్డారు. మిమ్మల్ని నమ్మిన మోషే మీదకి తిరగబడిన ప్రజలందరికీ తీర్పు తీర్చారు. మిమ్మల్ని నమ్మిన దావీదు, ఆయనకి ఎదురుగా వచ్చిన ప్రతి శత్రు సైన్యాన్ని చీల్చేశారు. ఆ రోజు మీరు తోడుగా ఉంటే ఆ ధైర్యం వేరు తండ్రి. మీరు మమ్మల్ని నమ్మితే మాకు వచ్చే అండ ఈ భూమి మీద ఎవ్వడూ చూపించలేదు. కనుక హృదయపూర్వకంగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీకు ఏవైనా అన్యాయాలు చేస్తే, మీ పనికి ఏదైనా అన్యాయం చేస్తే, మా జీవితంలో మీకు విరుద్ధంగా ఏవైనా పాపాలు చేస్తే తండ్రి మమ్మల్ని క్షమించండి, మాకు అవకాశాలు అనుగ్రహించండి. మీ ఎడల, మీ సన్నిధి ఎడల, మీ పని ఎడల, మీ వాక్యం ఎడల నమ్మకస్తులుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆ నమ్మకాన్ని మేము కోల్పోయామా, పక్కన పెడతారన్న వాస్తవాన్ని మీ పిల్లలకు చెప్పాను. హృదయాల్లో భద్రం తీసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.